ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క స్వభావం, వారి గుణగణాలు, ఎవరికీ తెలియని అంతుబట్టని రహస్యాల గురించి తెలుసుకుందాం. ఇంతవరకు ఎక్కడా ఏ వీడియోలోని చూడని ఈ వృశ్చిక రాశి వారి యొక్క బలహీనతల గురించి, బలాల గురించి, ఎటువంటి పరిహారం చేయటం ద్వారా వృశ్చిక రాశి వారు మరిన్ని సత్ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. వృశ్చిక రాశి వారు స్థిరమైన స్వభావం కలిగి ఉంటారు. వీరు ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఏకాభిప్రాయం కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఎత్తుకు పై ఎత్తు వేసే స్వభావం అధికంగా ఉంటుంది. ఎవరైనా వీరి పట్ల అతి తెలివిని ప్రదర్శించినట్లయితే వీరు దానికి తగిన విధంగా సమాధానం చెప్తారు. వృశ్చిక రాశి వారికి అందం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా తమను తాము మరింత అందంగా మలుచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి స్త్రీలు అందం పట్ల మరింత ఆసక్తి చూపిస్తారు. ఎప్పుడూ కూడా అద్దం ముందు తమ అందచందాలను గురించి ప్రశంసించుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు తమ జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా విజయాల దిశగా అడుగులు వేస్తారు. అనుకున్న పనిని పూర్తి చేసేంత వరకు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. తమకు ఏ కారణాల ద్వారా అపజయాలు ఎదురయ్యాయో ఆలోచించుకొని అటువంటి అపజయాలు ఎదురు కాకుండా మరింత ప్రణాళికాబద్ధంగా విజయం వైపు అడుగులు వేస్తారు. ఏది ఏమైనా సరే విజయాన్ని సాధించేంత వరకు కూడా పట్టువదలని విక్రమార్కునిలా శ్రమిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. తాము చేసే పని పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకోవటానికి ఆసక్తి చూపిస్తారు. నిత్యం ఏదో ఒక ఇన్వెన్షన్స్ చేయాలని పరితపిస్తూ ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు మేధావులుగా పేరు పొందుతారు. ఏవైనా సమస్యలు ఎదురైనట్లయితే వాటిని అధిగమించడం కోసం తెలివితేటలను ప్రదర్శిస్తారు. తమ అమోఘమైన తెలివితేటలను ఉపయోగించి సమస్యలను పరిష్కరిస్తారు. వృశ్చిక రాశి వారు తమ అంతర్గత విషయాలను ఎవరితోనూ పంచుకోవటానికి ఇష్టపడరు. తాము ఎంతో నమ్మిన వ్యక్తితో తప్ప ఇతరులతో తమ సమస్యల గురించి కానీ, తమ పర్సనల్ విషయాల గురించి కానీ షేర్ చేసుకోరు. కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా తమ అంతర్గత విషయాలను పంచుకోవటానికి ఇష్టపడరు. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రజలలో వీరి పట్ల నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఏ చిన్న పని చేసినప్పటికీ కూడా ప్రజల్లో వీరి పట్ల ఒక విధమైన నమ్మకం ఏర్పడుతుంది. దాని ద్వారా వీరు మరింత వృద్ధిలోకి వస్తారు. వృశ్చిక రాశి వారి ఆలోచనలు, అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాట ధోరణి వీరిలో పెద్దగా కనిపించదు. ఈ రాశి వారికి దీర్ఘకాలిక అంచనాలు, దూరం ఆలోచించే తత్వం ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకుంటారు. గుంభనంగా వ్యవహారాలు చక్కబెడతారు. వృశ్చిక రాశి వారు జరిగిపోయిన విషయాల గురించి, జరగాల్సిన విషయాల గురించి ఒక స్పష్టత కలిగి ఉంటారు. ఏ అంశాల ఆధారంగా అంచనా వేస్తున్నది మాత్రం బయటపెట్టరు. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో బాగా రాణిస్తారు. వృశ్చిక రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ చాలా ఎక్కువ. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఆర్థికపరమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరమైన ఖర్చులకు పోకుండా అవసరమైనంత మేరకే ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆదాయ విషయాల్లో కూడా వృశ్చిక రాశి వారు ఎంతో క్రమశిక్షణ పాటిస్తారు. లగ్జరీ లైఫ్కు అలవాటు పడకుండా తమకు ఉన్నంతలో సర్దుకోవటానికి ఇష్టపడతారు. అంతేకాకుండా వృశ్చిక రాశి వారికి మరొక మంచి అలవాటు ఉంది. వీరు ఎదుటి వారి యొక్క కష్టాలను తీర్చడానికి, తమకు వీలైనంత సాయం చేయటానికి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు తమ తల్లిదండ్రుల నుండి వచ్చిన స్థిరచరాస్తులను అభివృద్ధి చేయటానికి కృషి చేస్తారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు యవ్వన ప్రాయం వచ్చేసరికి అప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలన్నింటి నుండి విముక్తిని పొందుతారు. అనేక సంతోషాలను చూస్తారు. అప్పటి వరకు తమను ఇబ్బంది పెట్టిన సమస్యలన్నింటి నుండి విముక్తిని పొంది జీవితాన్ని మరింత సాఫీగా, సంతోషంగా గడుపుతారు. ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందకరమైన మానసిక ప్రశాంతత కలిగిన జీవితాన్ని గడుపుతారు. వృశ్చిక రాశి వారికి బంధువర్గంతో విభేదాలు ఎక్కువగా ఉంటాయి. బంధువుల మధ్య విభేదాల కారణంగా కొంత ఒత్తిడికి గురైనప్పటికీ ఆ విభేదాలన్నీ కూడా సకాలంలో తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారికి దానగుణం చాలా ఎక్కువ. ఎదుటివారు కష్టమని వీరి వద్దకు వచ్చినట్లయితే ఏ విధంగానైనా వారి కష్టాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తారు. ఎదుటి వారికి దానం చేయడానికి ఇష్టపడతారు. వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మికత చాలా ఎక్కువగా ఉంటుంది. విహారయాత్రలకు వెళ్ళటం, తీర్థయాత్రలకు వెళ్ళటం అంటే వృశ్చిక రాశి వారికి చాలా ఇష్టం.
వీరు నిరంతరం ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉంటారు. దేవుని పట్ల అత్యంత నమ్మకాన్ని కలిగి ఉంటారు. తాము ఈ రోజు ఈ విధంగా ఉన్నందుకు ఆ భగవంతుడే కారణమని ఆయన్ని ప్రతి క్షణం ఎంతో భక్తిభావంతో స్మరిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా నిజాయితీగా నడవటానికి ఇష్టపడతారు. వృశ్చిక రాశి వారు చాడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి లేదు. జీవితంలో మంచి స్థితికి రావటానికి ఇది కారణమవుతుంది. జీవితంలో ఎదగకపోవటానికి కూడా ఇదే కారణం. మంచితనం, పట్టుదల అధికంగా ఉండటానికి ఇదే కారణం. వృశ్చిక రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి. సహోదర సహోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువు అవుతారు. వృశ్చిక రాశి వారికి అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ విధంగా వచ్చే అనుకోని ఖర్చుల ద్వారా ఆర్థికంగా నష్టపోకుండా ఉండటానికి వృశ్చిక రాశి వారు లక్ష్మీ పూజ చేయటం చాలా మంచిది. అంతేకాకుండా ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయటం ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆదాయపరంగా మీ ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారు వ్యాపార పరంగా లాభాలను చూడటం కోసం చేస్తున్న వ్యాపారంలో వృద్ధిని సాధించటం కోసం శనివారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరంతో అభిషేకం చేయటం ద్వారా వ్యాపార పరంగా వృద్ధిని పొందుతారు. అంతేకాకుండా హనుమాన్ చాలీసాను పఠించటం ద్వారా మీ వ్యాపారంలో ఉండే అడ్డంకుల నుండి బయటపడతారు. వృశ్చిక రాశి వారు నిత్యం లలితా సహస్రనామాలను పఠించడం ద్వారా అత్యున్నత లాభాలను పొందుతారు. వృశ్చిక రాశి వారు ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించాలనుకునేటప్పుడు, ఏవైనా ముఖ్యమైన పనులు చేయటానికి బయలుదేరినప్పుడు శుక్రవారం నాడు చేయటం ద్వారా ఆ పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు చేసే ఏ పనైనా సరే ఎంతో అభివృద్ధిని తెచ్చిపెడుతుంది. శుక్రగ్రహ అనుగ్రహం అనేది వృశ్చిక రాశి వారికి అన్ని వేళలా ఉంటుంది. కాబట్టి శుక్రవారం నాడు చేసే ప్రతి పని వృశ్చిక రాశి వారికి మరింత లాభాన్ని తెచ్చిపెడుతుంది. అందువల్ల వృశ్చిక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు శుక్రవారం నాడు ప్రారంభించడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం ద్వారా వృశ్చిక రాశి వారికి ఉండే ఏ విధమైన దోషాలైనా సరే తొలగిపోతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడం ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క దోషాలు తొలగిపోవటమే కాకుండా వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు 3, 5, 7. ఈ తేదీలలో ముఖ్యమైన పనులు చేయటం ద్వారా పనులు సకాలంలో పూర్తవుతాయి మరియు లాభాలను తెచ్చిపెడతాయి. తెలుపు, గోధుమ రంగు, ఎరుపు, పసుపు రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మరిన్ని ఫలితాలను పొందుతారు. శనివారం నాడు శనగలు దానం ఇవ్వటం ద్వారా మీకున్న దోషాలన్నింటి నుండి విముక్తిని పొందుతారు. వృశ్చిక రాశి వారికి సోమవారం, మంగళవారం, శుక్రవారం అనుకూలమైన రోజులు. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ రోజుల్లో తీసుకోవటం ద్వారా మంచి జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ రోజుల్లో తీసుకోవటం ద్వారా మంచి జరుగుతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, వృశ్చిక రాశి వారి గురించి ఎవరికీ తెలియని విషయాలు, వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు, వారి యొక్క బలాలు, బలహీనతలు, మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం వృశ్చిక రాశి వారు చేయవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.